జగదీష్ గారు ఈ పదార్థంలో అధ్యక్షులు ఏ సమయానికైనా సరే సభపై ఆహ్వానిస్తున్నారు. ప్రధాన అంశం కాబట్టి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ముఖ్య అతిథుల్ని चंद्रुद्धि विनाशाय दीपज्योते नमोस्तुते दीपज्योते नमोस्तुते दीपज्योते परब्रह्म दीपज्योते जनार्दन दीपज्योते परब्रह्म दीपज्योते जनार्दन दीपो हरतु मे पापम् संध्यादीपनमोस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वम् आरोग्यं धनसम्पदः జ్యోతి ప్రజ్వలన అంబపూర్ రవి గారు ప్రధాన కార్యశాఖ రిపోర్ట్ చదవడం కోరుతున్నాను. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు మరి రాష్ట్రంలో కార్యక్రమాలను చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేపట్టడానికి ముఖ్య కారణం మేము విద్యార్థులను మిగతా సంఘాలు ప్రోత్సహించగా మా విద్యార్థులను ప్రోత్సహించాలా, ఉద్యోగులు మేము కూడా మన విద్యార్థులను ప్రజలను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే వారు ఉన్నత స్థాయిలో ఎదుగుతారన్న ఆలోచన మా ఈసీ బాడీలో అధ్యాపకులని ముఖ్యంగా మా ఆకుల ప్రసన్న గారు, ఆంజనేయ పటేల్ గారు ఇద్దరు కూడా దీనికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం చేపట్టమని దానికి మా సభ్యులందరూ కూడా సహకారం అందించి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థుల పేర్లను వారి ప్రతిభను గుర్తించేందుకు తోడ్పడడానికి వారి పేర్లను పంపించి వారికి మరోసారి ధన్యవాదాలు. మా సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమం ఇలాంటి కొనసాగించేందుకు మీ అందరూ తోడ్పడడం అందించాలా. ఇది ఒక సేవా కార్యక్రమం. మేము దీన్ని ముఖ్యంగా పిల్లల్ని ప్రోత్సహించాలా, భవిష్యత్తులో వాళ్ళు పునాది వేయాలన్న సంకల్పంతో చేపట్టారు. కనుక మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో నిలబడండి. మీ వెనక్కి తీసుకోండి. అనంతరం కూడా కార్యక్రమాలందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది, ఖచ్చితంగా మర్చిపోవద్దు. విద్యార్థులందరికీ కూడా గ్రూప్ ఫోటో తీసి నెక్స్ట్ మీకు ఇచ్చిన క్యాలెండర్ ఇచ్చిన అందరూ కూడా రాబోయే సంవత్సరం క్యాలెండర్లో ఈ ఫోటోను ప్రకటించాలని పెట్టుకున్నాను. కనుక మీరందరూ కూడా విద్యార్థులు ఖచ్చితంగా కార్యక్రమం అంతేవారు కూడా ఉండాలి, ఉండి కార్యక్రమాలు విజయవంతం చేయాలి. కార్యక్రమం మొత్తం ఇంతవరకు మాకు 90 మంది విద్యార్థుల పేర్లు వచ్చినాయి మాకు. కానీ కొంచెం మంది పిల్లలు హాస్టల్లో చేయడం కాకుండా వాళ్ళు నెలలు కూడా వచ్చారు. వాటిని అందజేయకుండా మీరందరూ కూడా హాజరై ఈ కార్యక్రమం విజయవంతం భాగం కావాలని కోరుకుంటూ చెల్లిస్తున్నాను. జై గురు కాపు, జై గురు కాపు. లేదు కాబట్టి అందరూ కూడా మున్నూరు కాపు ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున వర్క్ చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రతిభా పురస్కారాలను నిర్వహించడం చాలా రోజుల నుంచి మేము శ్రమపడుతున్నాము. ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి ఆఖరికి ఒక తుదిరూపం తీసుకొని అందరి సభ్యుల ఏకాభిప్రాయంతో పెద్దల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు అందరూ కూడా పిల్లలతో సహా వచ్చిన తల్లిదండ్రులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా పిల్లలకు చెప్పేది ఏంటంటే ఈ మెడల్స్ ఇచ్చేది, ఈ సర్టిఫికేట్ ఇచ్చేది మీకు బరువుతో కూడిన విద్యను అభ్యసించడానికి ఫ్యూచర్లో మీకు బరువు మీరు ఐఐటి కొట్టాలి, డాక్టర్స్ కొట్టాలి, మంచిగా చదువుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ప్రతి పిల్లలందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. చదువుకునే పిల్లలకు ఎంకరేజ్మెంట్గా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని చెప్పేసి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలి. వారు ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, హాస్టల్లో ఉండమంటే భయపడుతున్నారు. హాస్టల్లో ఉంటే భయపడే అవసరమే లేదు.
ఉంటుంది. ఇటువంటి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి. దాన్ని అధిగమిస్తేనే మనము పురోగతి పొందుతాము. ఈ సమాజంలో ఎవరైతే ఉన్నత వర్గాలు ఉన్నాయో వాళ్ళని దాటుకొని మనం ముందుకు పోయి మన సత్తా ఏందో వాళ్ళని ఉన్నత చదువులు చదివిస్తారని చెప్పి మేము ఆశిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలో పెద్దల సహకారంతో మేము ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సత్తా ఇంతేనా? తప్పుడు లేదు. జై గుంటూరు కాపు. ఇంకొకసారి జై గుంటూరు కాపు. ఇక్కడ ఇంతమంది వచ్చినా కానీ ఇంకా మనకు తక్కువ జనం. మన పాపులేషన్ 18% అని చెప్తున్నారు. సరే దానికి వద్దాం. కానీ ఇప్పుడు వేదిక మీద ఉన్న మాన్యులందరికీ నమస్కారము. వేదిక ముందున్న అందరికీ అవార్డు గ్రహీతలకు కుల పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. మనకు అప్పాపూర్ రవి, డాక్టర్ రవి తర్వాత మిగతా వాళ్ళు కూడా మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకొచ్చినందుకు వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈ మంటపంలో చేసుకోవడానికి మనకు అనుమతించిన అధ్యక్షులు జగదీష్ గారు మరియు వారి బృందానికి ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం. ఇకపోతే కాపు అంటే అక్కడ రాశారు నాలెడ్జ్ అందరి తెలియవంతులే. ఏం లక్ష్యం, తర్వాత పవర్ అనేది మనకు కావాలి. తర్వాత ఏం కావాలి లాస్ట్ యూనిటీ. ఆ యూనిటీని మరి ముందుకు తీసుకురావాలి. ఆ ఐకమత్యాన్ని మనం పెంపొందించుకోవాలి. అది ముందు అయిన తర్వాత మిగతా అదే సాధ్యమవుతుంది. మనకు మన వాళ్ళు వడ్డించే వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఏ మూలకైనా ఆ సినిమాలో చెప్పినట్టు పూలు మొక్క మనకు వస్తుంది. కానీ మన వాళ్ళు మన దగ్గర ఎక్కడ దూరం ఉంటే రాదు. పిల్లలు చదువుల్లో రాణించాలి. ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి. ప్రతి పార్టీలో రాజకీయంగా మన కులం వాళ్ళు ఎదిగారు. అయితేనే మనకు మన కులానికి అభ్యున్నతికి ఉపయోగం అనేది ఉంటుంది. అదే దృష్టిలో ఉంచుకొని ముందుగా పిల్లల్ని ఎస్ఎస్సి అంటే మొదటి పెట్టు, ఆ పెట్టు నుంచి ఒక్కొక్క పెట్టు ఎత్తుకుంటూ పోయి వాళ్ళు రేపు చాలా పెద్ద పదవులు అలంకరించాలని చెప్పేసి, పెద్ద చదువుతున్నారని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము మొట్టమొదటిసారిగా. దీన్ని విజయవంతం అయిందని అనుకుంటున్నాము. ఇప్పటికి మేము 85 మంది పిల్లలకి 9.5 to 10 వరకు కలెక్ట్ చేసినాము. ఇప్పుడు ఈ సంవత్సరం 85 నాట్ అవుట్, 100 అనుకున్నాము, 85 నాట్ అవుట్. నెక్స్ట్ ఇయర్ డబుల్ సెంచరీ 200 మందిని పిలిచి ఈ సన్మానం చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇకపోతే పెద్దలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఒక విన్నపం ఏంటంటే మనం సమాజ కార్యక్రమాలు కూడా కుల సంఘాల ద్వారా చేద్దామని చెప్పేసి, దీనికి ముందు రావాలని చెప్పేసి ఎవరైనా విజ్ఞులైన వాళ్ళని వీళ్ళని పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి ముందు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే మన వాళ్ళకి మనం కింది స్థాయిలో సాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇంకోటి ఏంటంటే బిగ్ రిక్వెస్ట్, మన పిల్లలు కింది స్థాయిలో పురుషులలో ఉన్న వాళ్ళు కూడా ఐఐటీ వచ్చిన ఉన్నారు, జేఈ మెయిన్స్ పోయిన ఉన్నారు. కానీ వాళ్ళకు పోవడానికి రావడానికి ఖర్చులు కూడా లేదు. అటువంటి దానికోసము మన దగ్గర వాణిజ్యవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు చాలా మంది డబ్బులు కావాలి. దీని అందరి కోసము ఒక కామన్ గుడ్ ఫండ్ అనేది ఏర్పాటు చేసి వాళ్లకు సహాయం చేసి ముందుకు పంపించే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే మన మునూరు కాపు సమాజంలో మనకు ఇండక్షన్ చేసుకునే ప్రోగ్రామ్ లాంటివి, ఆ చదువుకుని బయట వెళ్ళిన పిల్లలకి ప్రోగ్రామ్. ఈరోజు ఇక్కడ మనకు మన ముఖ్య అతిథుల్లో ఒకరైనా నీటు చెప్తారు, మన నిజామాబాద్ వేరే గారు పెడుతున్నారు. పిల్లలకు తెలియాల్సిన విషయం ఏంటంటే 120 years క్రిందనే
నిజామాబాద్ నుండి వెళ్ళినటువంటి మునూరు బిడ్డ ఇది చరిత్ర. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. నిజామాబాద్ నుండి వెళ్ళినటువంటి కుప్పాల నరసింహరావు అనే మునూరు బిడ్డ 120 సంవత్సరాల క్రితం ముంబై నగరం ఏర్పడిన తర్వాత ఫస్ట్ మేయర్గా పనిచేసింది. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన మన మునూరు కుటుంబాలు ముంబై నగరాన్ని కట్టి ముంబైకి మేయర్గా చేసి మహారాష్ట్రకు 2వ సీఎం చేసే వ్యక్తి కూడా మన మునూరు బిడ్డని గుర్తుంచుకోండి. కరీంనగర్ చెందినటువంటి కన్నం మారుతిరావు, ఇక్కడ కన్నం మారుతిరావు, కన్నం మార అనే ఆ మారుతిరావు వ్యక్తి కరీంనగర్ చెందిన ఎత్తగుర్తి వ్యక్తి, కరీంనగర్ జిల్లా ఎత్తగుర్తి చెందిన వ్యక్తి. ఆయన మహారాష్ట్రకు 2వ సీఎంగా పనిచేసింది. అంటే అక్కడ అంత మార్పు ఎట్లయిందంటే 1876 1876 సంవత్సరం నాటికి ఈ రోజు ఎట్లయితే మునూరు కాపు సంఘం నిజామాబాద్ ఉద్యోగ సంఘం కలిపి తీసుకున్న చర్య 1876లో మహారాష్ట్రకి వెళ్ళిన మునూరు కాపు ఇట్లాంటి పని చేసేది. ఏ పని చేసేది? ప్రతి దీపావళికి నేను పిల్లల కోసం చరిత్ర చెప్తున్నా, నేను చెప్పిన అబద్ధాలు చరిత్ర చెప్తున్నా. ప్రతి దీపావళికి మహారాష్ట్రలో మునూరు కాపు సంఘం వేస్తే బ్రాహ్మణులకు మనకు ఏది దక్షిణ కానీ వాళ్ళకు కొంత ధన సహాయం కానీ చేసేవాళ్ళు. ఒక దీపావళికి ఏం నిర్ణయం తీసుకున్నారంటే ప్రతిసారి మనం మన దగ్గర డబ్బుంది, పెద్దలకు బ్రాహ్మణులకు మనం దక్షిణ దానం చేస్తున్నాం. ఇందులో కొంత డబ్బు తీసి మన పిల్లలు ఎవరైతే మెట్రికులేషన్లో పాస్ అవుతారో వాళ్ళ కనుక మనం ధన సహాయం చేసినట్లయితే మన పిల్లలకి ముందు పోతున్న నిర్ణయం తీసుకొని మొదటిసారిగా బొంబాయిలో మన పిల్లలకు అక్కడ మెట్రికులేషన్లో టాప్ వచ్చిన పిల్లలకు గోల్డ్ మెడల్స్ కూడా మొదలుపెట్టారు. అట్లా పిల్లలు గారు, అలాగే మరొక విశేషాలు అక్క గారు రాబోయే వెళ్తాక అన్నారు. అలాగే ఈ కార్యక్రమం చేసిన ప్రముఖులు పెద్దలు ధనపూరి సురేంద్ర గారు, అలాగే ఈ యొక్క మునూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు గుస్తా అనిల్ పటేల్ గారు, అలాగే ఈ గౌరవ సలహాదారు ఆకుల ప్రసాద్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి అబ్బాపూరు రవి పటేల్ గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమ కోశాధికారి వైద్యుడు సురేష్ గారు ఏ విధంగా రాణించారు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి చాలా చక్కగా మనకి ఉదాహరణతో చెప్పడం జరిగింది. నాడు నేడు రాబోయే కాలంలో ఒక వ్యవస్థని నిర్మించాలన్నా, ఒక వ్యవస్థని సాధించాలన్నా, ఒక వ్యవస్థని అభివృద్ధి పడలో తీసుకుపోవాలన్నా తప్పక ఈ సమాజంలో, తెలంగాణ సమాజంలో అతిపెద్ద కులమైన మునూరు కాపు సమాజాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి మనకి చరిత్ర చెబుతుంది. మనం కూడా చెప్పడానికి సిద్ధంగా ఉంటున్నాం. ముఖ్యంగా మా ఉద్యోగ సంఘం యొక్క ప్రధాన లక్ష్యాలు చెప్పాలంటే ఈ మునూరు కాపు ఉద్యోగుల సమస్యలు అంటే ప్రమోషన్ కావచ్చు, లేదా బదిలీలు కావచ్చు, ఏమైనా ఇబ్బందులు పడినప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడం కోసం ఏర్పరచుకోవడం జరిగింది. అలాగే వాళ్ళు రిటైర్ అయినాక పెన్షన్ సంబంధించిన సమస్యలు కూడా ఉంటే వాటి సాధన కోసం మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మరొక 3 ప్రధానమైన కార్యక్రమాల కోసం మునూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకోసం అంటే భవిష్యత్ నిర్మాణం కోసం. ఉదాహరణకి మేము 10 మంది రిటైర్ అయితే, ప్రభుత్వ ఉద్యోగులు 10 మంది రిటైర్ అయితే 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు మన బిడ్డలకు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే నినాదంతో మనం ముందుకు వచ్చాం. అలాగే మునూరు కాపు యువత, మునూరు కాపు విద్యార్థులు సరైన విద్యా అవకాశాలు, సరైన అభివృద్ధి మార్గాన్ని ఎంచుకోవడానికి ఏ విధంగా తోడ్పడాలని చెప్పేసి వారికి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకున్నా కూడా వాళ్ళకి ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఉచిత బుక్ మెటీరియల్ ఇవ్వడానికి మన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే మునూరు కాపు యువత ఉద్యోగం సంపాదించినాక వాళ్ళ యొక్క పిల్లలకి పెళ్లిళ్ళ కోసం ఎలా చేసుకోవాలని చెప్పేసి వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేసుకున్నాం. అంటే రాబోయే భవిష్యత్ కాలంలో మన విద్యార్థులు, మన యువత తప్పకుండా అభివృద్ధి పథకంలో నడవాలి, గొప్ప ప్రేరకులు కావాలి, ఈ యొక్క భవిష్యత్ భారత నిర్మాతలుగా ఎదగాలని చెప్పేసి ఆకాంక్షతోటి ప్రభుత్వ మునూరు కాపు ఉద్యోగుల సంఘం ఏర్పాటు జరిగింది. మనం చూసుకుంటున్నాం, గతంలో మనము లాస్ట్ చివరిసారి దాదాపు 10 మంది పిల్లలకి మనము గురుకులాల్లో వాటిలో మనం సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ సీట్లు కావచ్చు, ఐటీఐ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, ఎన్ఐటీ కావచ్చు, లేకపోతే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఈవెన్ సివిల్స్ కోచింగ్ మీరు పోతున్నా కూడా వారికి కావాల్సిన ప్రత్యేక మద్దతు అనేది మన తరఫున ఉంటుంది. ఎందుకోసం అంటే గతంలో సాంప్రదాయ చదువులు ఉండేవి, ఇప్పుడు సాంప్రదాయ చదువులు పోయినాయి. ఏమనంటే ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, ఐఐటి, ఐఏఎస్
ఐపీఎస్ లేకపోతే ఇతర ప్రాధాన్య పోస్టులకి మన యొక్క పరిమితి పెరిగింది, డాక్టర్ లాంటివి. ఇలాంటివి చదవాలంటే ఏం చేయాలి? మన పిల్లలకి మనము మోటివేషన్ చేయగలిగి ఉండాలి. చూడండి, నిజామాబాద్ శాఖ ఎవరిని సంప్రదించకుండా సొంతంగా తమ యొక్క ఆదాయంతో ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగారు. ఇందుకు మన ముల్లూరు కాపు ముద్దు బిడ్డలైనటువంటి మన 10వ తరగతి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో 9.5 CGPA నుండి 10th వరకు వచ్చిన వారందరికీ నా పక్షాన, మన టీచర్స్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే సభకు నమస్కారం. సభాధ్యక్షులు సోదరులు తోట రాజశేఖర్ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరిమణి మన నగర మేయర్ శ్రీమతి నీతు కిరణ్ గారు, సోదరి ఆదుల లలిత ఎక్సెలెన్సీ గారు, భూసా అంజన్న గారు, పెద్దలు జగదీశ్వర్ గారు, ఇక్కడ అధ్యక్షులు, ఇక్కడ వేదిక మీద ఉన్న సోదరులు పెద్దలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఇచ్చేసిన సోదరిమణులకు నమస్కారం. ఇప్పటి వరకు ఈ హాల్ గడగడలాడించారు. మున్నూరు కాపు, జై మున్నూరు కాపు ఒకటి, జై పటేల్ అన్నాడు రెండోది. ఇప్పుడు వేరే కులాలు ప్రతి కులం వెనుక ఏదో పెట్టుకోవడానికి వెనుక ఆడలేదు ఎవరైనా, అందరూ పెట్టుకుంటున్నారు. అందుకే మనం కూడా వీళ్ళందరూ మనకు మన వాళ్ళు చెప్పినట్టే మనం కూడా అందరం పటేల్ అని పెట్టుకుంటే మన పేర్లకి ఒక అందం వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇవాళ మున్నూరు కాపు కులం అన్నది ఈ రాష్ట్రంలోని ఒక పెద్ద సంఖ్యలో ఉన్న కులము. మనం అందరం ఐక్యంగా ఉంటే ఈ రాష్ట్రాన్నే మనం ఏలే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. కానీ బాధ ఏంటంటే ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టుకొని ఎంతో మందికి రాజశేఖర్ గారు ఇంకా ఇక్కడ దీంట్లో సభ్యులందరూ కూడా ఫోన్లు చేసి పిలిచినప్పటికీ కూడా ఇంత తక్కువ అటెండెన్స్ ఉండడం నిజంగా బాధాకరం. దీన్ని గమనించాలి ప్రతి మున్నూరు కాపు సోదరులు. నిజామాబాద్ ఏ మున్నూరు కాపు అయినా కానీ కులానికి వచ్చేది, కులానికి పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం అందరం వెనుక ఉండి దాన్ని సమర్థించి దాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి మున్నూరు కాపు భుజస్కంధాల మీద వేసుకోవాలని చెప్పి అందరితో మనవి చేస్తూ, ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైం కూడా స్టేట్ లెవెల్ మీటింగ్ పెట్టినప్పుడు, స్టేట్ లెవెల్ మొత్తం మెంబర్స్ మీటింగ్ పెట్టినప్పుడు మన నాల్కల్ మున్నూరు కాపు సంఘంలో కార్యక్రమం జరపడం జరిగింది. ఈసారి కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇచ్చినందుకు అధ్యక్షులు మరియు వారి కార్యవర్గ సభ్యులకు శివాజీ గారు వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటే నేను కోరుకునేది ఏంటంటే మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. మున్నూరు కాపు జై, దాంతోపాటు మున్నూరు కాపుల ఐక్యత కూడా జైగొట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పి అందరితో మనవి చేస్తూ ఈ సంఘాన్ని మొత్తం నేను అభినందిస్తూ ఈ కార్యక్రమాలకు నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన తెలంగాణ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగులు ఈ కార్యక్రమం పెట్టినందుకు చాలానే గర్విస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి సేవలు చాలా అభినందనీయం. దీనికి అధ్యక్షత వహించిన మన రాజశేఖర్ గారు, కోటి రాజశేఖర్ గారు మరియు మన కూర్చున్న అందరికీ, ప్రతి ఒక్కరికి, మరియు మా సోదరి మన నీతు కిరణ్ గారికి, నాతో పాటు వచ్చిన మన కుల సోదరి మనులు మరియు మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మరి విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీకు 10th లో 99%, 100% వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ ఫ్యూచర్ మీరు ఒక గోల్ పెట్టుకోవాలా, ఏదైనా సాధించే వరకు మనం ప్రయత్నం చేయాలా. తప్పకుండా మన సహకారం ఉంటుంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు 100% అని ఒక అబ్బాయికి వచ్చిందని చెప్తే, అయ్యో మనం త్రిపులైటీలో కూడా వస్తుంది అని చెప్పడం జరిగింది. చూడండి, మీకు ఏ అవకాశం ఉన్నా, ఏ కాలేజ్ ఉన్నా వారు అన్నట్టు తప్పకుండా మనం ప్రయత్నం చేద్దాము. మరియు ఇప్పుడు నేను ఇంటర్ అయినా ఏదైనా డిగ్రీ ఉన్న పిల్లలకు కూడా మన ట్రస్ట్ ద్వారా కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాము ఉచితంగా. ఎందుకంటే కంప్యూటర్ బేసిక్సే కానివ్వండి, పైథానే కానివ్వండి, ఫ్యూచర్లో ఏది అవసరమో అది ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. దాదాపు 4 months అయింది. ఇప్పుడు సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నాము ఇవాళ రేపట్ల. అది కూడా మంచిగా మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా నేర్చుకుంటేనే బాగుంటుంది అనేసి నేను తల్లిదండ్రులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా మన మున్నూరు కాపులు అంటే అన్ని రంగాల్లో ముందొస్తున్నారు మన పిల్లలు. ఎందుకంటే ముందంటే ముందు కాలం
కమిషనర్ గారు మన మున్నూరు కాపే. కాబట్టి ఏదైనా గోల్ పెట్టుకోండి. మన పిల్లలు చేయడానికి ఏం లేదు. ఈరోజు మన పిల్లలే ముందుకు వస్తున్నారు, ప్రతి ఒక్క రంగంలో ముందుకు వస్తున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మీరు తప్పకుండా తల్లిదండ్రులు కూడా సహకరించాలా, పిల్లలు చదువుకోవాలనేసి. వాళ్ళ ఫ్యూచరే ఇవాళ ఏదైనా మనకు అస్త్రము అనేది చదువు అనేది ఉంటేనే సాధ్యమవుతుంది. ఈరోజు అమెరికాలో బయట మొత్తం మన పిల్లలే ఉన్నారట. ప్రతి ఒక్క ఇంటికి ఒక పిల్ల ఉంది, పిల్లగాడు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కాబట్టి మీరందరూ కష్టపడి చదువుకోండి, ఏదైనా సాధించగలుగుతాం. మనము ఐటీ కోర్సులే కానీ ఎవరికి గోల్ పెట్టుకుంటే అది ఏదైనా కానీ, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్పోర్ట్సే కానివ్వండి, చదువే కానివ్వండి, ఏదో ఒక రంగంలో ముందుకు రావాలనేసి నేను కోరుతూ ఇంత చక్కటి కార్యక్రమం మీరు చేసినందుకు ఈ కమిటీ సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు కూడా ఇంకా ఎక్కువ శాతంలో చేద్దాము. అది కూడా తప్పకుండా నా సహకారం కూడా ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ గారికి అయితే లక్ష్మణ కమిటీ సభ్యులకు, మున్నూరు కాపు పటేల్ బిడ్డలందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మున్నూరు కాపు అనేది చాలా మేధావులు వరకు చెప్తారు. మనము ఒక రెడ్డి ఉంటే నేను రెడ్డిని అని చెప్పుకుంటున్నారు, ఒక రావు ఉంటే నేను రావుని గర్వంగా చెప్పుకుంటారు. వాళ్ళు మొత్తం స్టేట్లో 1 నుంచి 2% ఉన్నారు, కానీ వాళ్ళంతా గర్వంగా చెప్పుకుంటారు. మన పెద్దలు చెప్పినట్టు 80 నుంచి 20% ఉన్న మనము చెప్పుకోవడానికి ఎంపికపడుతున్నాం. అందుకే ఈ పటేల్ సోదరులందరికీ ముఖ్యంగా నేను ప్రతి ప్రోగ్రాంలో మాగూరు మండలం మాణికొండ గ్రామం మాది, మాగూరు మండలంలో మున్నూరు కాపు సంఘం ఏర్పాటు చేయడానికి ప్రతి విలేజ్లో ప్రతి కుటుంబం నుంచి 116 రూపాయలు తీసుకుంటూ వాళ్ళ సభ్యత నమోదు చేసిన ప్రతి విలేజ్, అక్కడి మండలంలో కూడా ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ ఆ సర్టిఫికేట్ ఉండాలని ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ కూడా ఇచ్చాం. దయచేసి ఈరోజు మున్నూరు కాపు అనే వాళ్ళం మనము ముందుకు పోవాలంటే కంపల్సరీ మన గురించి మనం చర్చనీయాంశంగా మంత్రి లేకున్నా 6 మంత్స్ ఒకసారి 6 నెలలకు ఒకసారైనా కానీ ఒక గ్రోత్గా ఏర్పడి విలేజ్ నుంచి మండలం నుంచి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తే కనుక దానికి ఎలాంటి ఖర్చు అయినా కానీ ప్రతి విలేజ్లో ప్రతి సభ్యులు ఇవ్వడానికి ముందుకు వస్తారన్న. అందరికీ కూడా నేటి సమావేశపు నమస్సుమాంజలు. నా పేరు బొప్పిలి శంకర్, మాది ఎడపల్లి గ్రామము. మేము ఎల్లమ్మగుట్టలో నివాసం ఉంటున్నాము. నేను ఉపాధ్యాయుడిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుద్దపల్లిలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా మా భార్య ఎండల స్వప్న, తను కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డిచ్పల్లిలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మరి ఈ ఎగ్జిక్యూటివ్ బాడీలో కూడా మెంబర్గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, మా చిన్న అమ్మాయి ఒప్పిరి సింధుశ్రీ మరి జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి నీట్ యూజీ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి 517 మార్కులకు సాధించి మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించబోతున్నదనే విషయం తెలియజేస్తూ సంతోషపడుతున్నాము. మరి విద్యార్థులకు తెలియజేసే విషయం ఏంటంటే, ఒక చక్కటి ప్రణాళిక, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ఎటువంటి విద్యార్థులైనా సరే మరి మీరు ఏర్పరచుకున్నటువంటి గోల్ని సాధించగలరు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలకు ఒక చిన్న మాట చెప్తాను. ఇక్కడ ఈ సంఘం ఏర్పరిచింది ఎవరంటే రిటైర్డ్ ఎంప్లాయీస్, ప్రజెంట్ ఎంప్లాయీస్. మీరందరూ కూడా మంచి మార్కులతో ఉన్నారని మేము మీ ప్రతిభను గుర్తించి మీకు సన్మానం చేయాలనుకున్నాం. రేపటి రోజు 5-6 సంవత్సరాలలో ఈ యూనియన్లో మీరు కూడా ఒక మెంబర్ కావాలని, ఆ విధంగా మీరు కష్టపడాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. అలాగే మున్నూరు కాపు కులబాంధవులందరికీ నమస్కారం. 10వ తరగతిలో బాగా చదివి ఉత్తీర్ణులైన పిల్లలందరికీ
భాగస్వామ్యం అవ్వడం, మున్నూరు కాపు బిడ్డగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మన పిల్లలు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై మున్నూరు కాపు. మున్నూరు కాపు సంఘం నుండి మీరంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే విద్యా ప్రధాని వినయం, విద్య లేనిదే మనిషి ఈ రోజుల్లో అయితే ముందుకెళ్ళడం చాలా చాలా కష్టం. విద్యతో పాటుగా మౌలికమైనటువంటి చాలా విలువైనటువంటి అన్ని సంస్కారాలు అన్నీ కూడా నేర్చుకుంటూ మరి స్కూల్లో గురువులు చెప్పింది, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పింది వింటూ ఈరోజు ముందుకెళ్తేనే చదువుతో పాటుగా మరి ఆ మనిషి చాలా గొప్ప స్థాయికి చేరుకోగలుగుతారు. కేవలం చదువుకుంటేనే సరిపోదు, దాంతోపాటు ఇవన్నీ కూడా మిళితం చేసుకొని ముందుకెళ్తేనే వారి భవిష్యత్ అనేది ఒక బంగారు భవిష్యత్తుగా, ఒక బంగారు బాటగా మారుతుంది. మరి ఇవన్నీ గ్రహించినటువంటి మన మున్నూరు కాపు సంఘం పెద్దలందరూ మా ఏకమై ఈ చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు. వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇది వారి మొదటి కార్యక్రమం. ఇంకా రాగానే ఇంకా చాలా కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలందరికీ కూడా, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సోదర సోదరీమణులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ కూడా గోల్డ్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్ ఇస్తూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? మీకు ఎలా ఉంది? స్టూడెంట్స్ అందరికీ కూడా మాకు ఇక్కడ మా పిల్లల కన్నా కూడా మా మహిళలు, మా ఆడపిల్లలు చాలా మందిని అనిపిస్తూ ఉన్నారు. ఒక్కరైనా మీకు వచ్చి మాట్లాడితే చాలా ఆనందించే వాళ్ళు, కానీ ఎవరు రాలేదు. అక్కడి నుంచి అయినా చెప్పండి, ఎలా ఉంది మీ ఫీలింగ్? ఎలా ఉంది? ఈరోజు గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ వస్తుందంటే ఆనందంగా ఉందా లేదా? ఒక్కసారి గట్టిగా చెప్పండి అందరూ. హ్యాపీగా ఉందా? ఓకే. ఎందుకంటే మరి లోపలంతా కష్టపడ్డారు, ఈ స్థాయికి వచ్చారు, 9.5 నుంచి 10 గ్రేడ్స్ తెచ్చుకున్నారు. మరి ఆ మాత్రం ఒక మాట మీరు బయట చెప్పలేకపోతే ఎలా? రేపు పెద్ద ఆఫీసర్లు అయితే ఎలా మాట్లాడతారు? ఇప్పటి నుంచి మాట అనేది నేర్చుకోవాలి. చాలా చాలా అవసరం మాట అనేది. అది కూడా ఒక మంచి మాట, ఒక మంచి వర్డ్ రావాలి అని అంటే ఇప్పటి నుంచి మీకు ప్రాక్టీస్ ఉండాలి. చదవడం ఎంత అవసరమో, మీరు ఏదైతే అవి వర్డ్స్ చదువుతారో కానీ ప్రొనౌన్సియేషన్ కానీ అది చెప్పడం కానీ అది చాలా అవసరం. సమయస్ఫూర్తిగా ఎక్కడ ఏది అవసరం పడుతుందో అక్కడ ఏ వర్డ్ యూజ్ చేయాలి, ఏ సెంటెన్స్ యూజ్ చేయాలనేది ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు, ఈవెన్ ఇదంటే మీకు సోషల్ ఒక కార్యక్రమం అనుకోండి, కానీ మీ కాలేజీలలో మీరు ఇప్పుడు వెళ్తారు, ఇప్పుడు కాలేజీలలో మీరు జాయిన్ అవుతారు. మరి అలా ఎక్కడ ఎలా ఫేస్ చేస్తారు మీరు? మీకు రేపు ఏదైనా ఒక కార్యక్రమం ఉంటుంది, అక్కడ ప్రోగ్రామ్స్ చేయాల్సి వస్తుంది, అక్కడ మీరు మాట్లాడాలంటే ఎలా మాట్లాడతారు? ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చదివిన చదువే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు హెసిటేట్ అవ్వకూడదు. ఖచ్చితంగా మీరు అనుకున్నది చెప్పగలిగిన రోజే మీరు ముందుకు వెళ్తున్నట్టు లెక్క. చదువుకొని మీరు మంచి మార్కులు తెచ్చుకొని ఈరోజు గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు, అది చాలా సంతోషం. కానీ మీరు అనుకున్నది కూడా చెప్పగలిగిన రోజు మీరు తప్పకుండా 100% ఇక మీరు ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు అనేది మేమంతా కూడా ఏకీభవించిన రోజు అవుతుంది. కాబట్టి అది ఆ మగపిల్లలైనా సరే, ఆడపిల్లలైనా సరే, ఎలాంటి సందర్భం వచ్చినా, అది మీ లైఫ్లో కానివ్వండి, చదువులో కానివ్వండి, బయటకు వెళ్ళినప్పుడు ఏ సందర్భం వచ్చినా కూడా మనము ఎలాంటి డిస్టేషన్ లేకుండా మనం అనుకున్నది చెప్పగలగాలి, మనం అనుకున్నది మాట్లాడగలగాలి. అది కంపల్సరీ ఈ రోజుల్లో చాలా చాలా అవసరం. అది ఎందుకంటే
వాళ్ళు చదివిన చదువుని ఆ విధంగా రిప్రజెంట్ చేస్తారనమాట, వాళ్ళు ప్రజెంట్ చేస్తారు అందరి ముందట కూడా. అది చాలా మనిషికి అవసరం కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా ఆ అలవాటును మీరు ఇప్పటి నుంచి నేర్చుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఇప్పటివరకు పెద్దలు చాలా చెప్పారు. మరి ముందూరు కాపు అంటేనే కాపు అని ఇందులోనే ఉంది, కావలిగా ఉండడం. ఒకప్పుడు కేవలం రెడ్డిలు కోమట్లు మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కానివ్వండి, వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు మాత్రమే ప్రజలలో గొప్పగా కనిపించేవాళ్ళు. నాకు మొత్తం మట్టిలో పనిచేసి మొత్తం 5,000 ఇప్పుడు మనకు నోట్లకు వెళ్తున్నాయంటే అది కేవలం ఒక ముందూరు కాపు బిడ్డనే వ్యవసాయం చేసి తన చెమటని రక్తంగా, తన రక్తాన్ని చెమటగా చేసి మరి మనకు ఒక 4 మెక్కులు అందించారు అంటే ఆ కాలం నుంచి కూడా ఇప్పటివరకు కూడా కేవలం ముందూరు కాపు బిడ్డని. మరి వాళ్ళు అందరితో సమానంగా ఈరోజు అన్ని రంగాల్లో వెళ్తూ ఈవెన్ విదేశాలలో కూడా మన బిడ్డలు వెళ్తూ ఉన్నారు. అక్కడున్న వాళ్ళు, అక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది పిల్లలు కూడా ఒకవేళ వాళ్ళకు వ్యవసాయం ఉంటే మాత్రం ఖచ్చితంగా రిటర్న్ మన ఇండియాకి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. చేసి ఎన్నో రికార్డులు సృష్టించిన వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు మన దేశంలో, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది మన ముందుగా బిడ్డలు ఉన్నారు. ఒకవేళ వాళ్ళకు ఒక 2-3 ఎకరాలు ఉన్నా సరే అది దృష్టిలో పెట్టుకొని అక్కడ చదవండి అయిపోయిన తర్వాత లేదు నా దేశానికి వెళ్ళి నా భూమి మీదనే నేను పంట పండిస్తాను, లేదా నేనేదో ఒకటి గేదెలైనా సరే ఏదైనా సరే నేను ఒక పౌల్ట్రీ ఫామ్ అయినా సరే పెట్టి ఆ కష్టం మీద నేను అక్కడే చేసి నా ప్రజలకి నా భూమి మీద నా గడ్డ మీద నేను పనిచేసి చూపిస్తానని చెప్పేసి చాలా మంది ఇక్కడికి వచ్చి చేసిన వాళ్ళలో మన ముందుగా బిడ్డలు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇక్కడ సక్సెస్ అయి కూడా చూపించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి గొప్ప మనస్తత్వం, ఒక ధైర్యం ఉన్నటువంటి ఎవరికైనా ఉంది అంటే అది కేవలం మన ముందుగా వాళ్ళకే ఉంటుంది. మరి అలా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తూ ఈరోజు ప్రతి దగ్గర కూడా ఇప్పటివరకు మా ఎంఆర్ఓ సార్ గారు కూడా చాలా బాగా చెప్పారు. ఎక్కడెక్కడ ఏ స్థాయిలలో మన వాళ్ళు ఉన్నారు అనేది కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. మీరంతా కూడా భవిష్యత్తులో అలాంటి పెద్ద పెద్ద స్థాయిలో మీరంతా కూడా వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే ఆశీర్వాదంగా మీ అందరూ కూడా ఇప్పుడు గోల్డ్ మెడల్ తీసుకొని దీన్నే స్ఫూర్తిగా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ముందూరు కాపు. నా పేరు కనుశ్రీ, మాది ఆర్మూర్ మండల్, మామిడిపల్లి గ్రామం. మా నాన్న నేను చిన్న నర్సింగ్లు, తను ఒక విత్తన వ్యాపారి. నేను 10th హాస్టల్లోకి కష్టపడి 1 గంట వరకు చదివి 10th GPA తెచ్చుకున్నాను. మనకు 10th GPA తెచ్చుకోవాలంటే ఓన్లీ పేరెంట్స్ సపోర్ట్ కాదు, టీచర్స్ సపోర్ట్ కూడా ఉండాలి. దే ఆర్ అవర్ సెకండ్ పేరెంట్స్. మన పేరెంట్స్ ఎంత ప్రేమగా చూసుకుంటామో టీచర్స్ మనల్ని కూడా అంతే ప్రేమగా చూసుకొని మనకు అర్థమయ్యే విధంగా చదువు చెప్తారు. వాళ్ళ కృషి వల్ల కూడా నాకు 10th GPA వచ్చినాయి. I want to say to thank you my teachers and as well as I want to say to congratulations to all the students who achieved 9.5 above and 10th GPA. Thank you. చాలా మంచి మాట చెప్పారు. మాట్లాడి నేర్చుకోవాలి. ఉన్నత విద్య పోతే మాటతో ఉద్యోగాలు వస్తాయి, ముఖ్యంగా కంప్యూటర్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి బ్రహ్మాండమైన మాట ఇచ్చినటువంటి నీతులకు ధన్యవాదాలు. ఎందుకంటే మొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చినప్పుడు రాష్ట్రంలో ఒక 2 కాలేజీల కాపు నాలెడ్జ్, ఎయిమ్, పవర్ అండ్ యూనిటీ ఈ 3 ఉన్నవారే కాపు. 4 అంటే లక్ష్యం, నాలెడ్జ్ తెలివితేటలు, జ్ఞానం, ఎయిమ్ లక్ష్యం, పవర్ శక్తి, యూనిటీ ఐక్యత. మన క్యాస్ట్ పదంలోనే ఉంది కాపు అనే దాంట్లోనే ఇవన్నీ మన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మీరు వాటిని పైకి తీయడానికి అంటే పెరిగి తీయడానికి మరి ఈరోజు తెలంగాణ ముందూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం మరి ఎస్ఎస్సిలో టాపర్ వచ్చిన విద్యార్థులకు మరియు జేఈలో కూడా టాప్ వచ్చిన విద్యార్థులకి ఈ ఫెలిసిటేషన్ కార్యక్రమం పెట్టడానికి
తలపెట్టింది. స్వామి వివేకానంద ఏమంటే వందలో ఒకరిగా ఉండకు, వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. స్వామి వివేకానంద కూడా మనం ఈ సర్టిఫికేట్స్లో స్వామి వివేకానంద ఏమన్నాడు, వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నం చేయకు, వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నం చేయి. అప్పుడే మనం గుర్తించాం. మన మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ గారు IAS, ఆయన కూడా మీలాగనే చిన్న గ్రామం నుంచి వచ్చి చదువుకొని బాగా పైకి వచ్చిన వ్యక్తి. మరి ఇలాంటి ఒక మహా కార్యక్రమం మనం రాష్ట్ర సంఘం నుంచి మరి మన జిల్లా కార్యవర్గ సభ్యులందరి సహకారంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాంటి ఒక కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన నగర మేయర్ నీతు కిరణ్ గారికి, అలాగే మన మాజీ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ఆకుల లలిత అక్కయ్య గారికి, మరి అలాగే ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి వన్నెల్దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్కి, మరి ఇక్కడ పెద్దలు గౌరవనీయులు మన ధర్మపురి సురేంద్రన్న, నిజామాబాద్లో మరి ఇన్ని సంఘాలు రావడానికి మన ధర్మపురి శ్రీనివాస్ గారు పెద్దలు గౌరవనీయులు, మన జిల్లా మున్సిపల్ సంఘం అధ్యక్షులు మరియు మాజీ రాజ్యసభ సభ్యులు PCC అధ్యక్షులు, వారుతోనే మనకి ఇక్కడ నిజామాబాద్లో 16 సంఘాలు దాదాపు అన్ని కూడా ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కావడానికి వారి యొక్క సహకారంగా ఉందని చెప్పడానికి మరి గర్వపడుతున్నారు. మరి అలాగే సురేంద్రన్న గారికి, మరి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాల శ్రీనివాస్ గారికి, ప్రొఫెసర్ వారు, మరి వారికి స్వాగతం. మరి అలాగే కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి ఇటిక్యాల వెంకటకిషన్ పటేల్ వారు MRO, మరి మెట్పల్లిలో MROగా పనిచేస్తున్నారు వారు. మరి అలాగే మన గౌరవ అధ్యక్షులు ఆంజనేయ అన్న గారికి, మరి అయ్యప్ప శ్రీనివాస్కి, ప్రసాద్ అన్నకి, వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ, హైదరాబాద్ వెంకట్రావు పటేల్ గారికి, మరి నాతోటి మరి కార్యక్రమం మొత్తం కూడా భుజస్కంధాలపై వేసుకుని పనిచేసినటువంటి డాక్టర్ అప్పపూర్ రవి ప్రధాన కార్యదర్శి గారికి, అలాగే TNGOs యూనియన్ జనరల్ సెక్రటరీ శేఖర్ గారికి, ట్రెజరర్ సురేష్ గారికి, ఇంకా వేదికపైనటువంటి తోటి కార్యవర్గ సభ్యులకు మరియు వివిధ సంఘాల అధ్యక్షులు వచ్చిన వాళ్ళకి కూడా మరి స్వాగతం. పట్టణంలోని అధ్యక్షులకి, మరి మొత్తం నిజామాబాద్ జిల్లా నుంచి చేసిన విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు, తోటి మరి మున్నూరు కాపు ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులకు అందరికీ కూడా, ముఖ్యంగా ఈ సంఘం శివాజీనగర్ సంఘం అధ్యక్షులు బండారి జగదీష్ అన్న, రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&D, వారికి ఇదన్నీ కూడా వారికి దాన్ని ఈ యొక్క సమావేశం జరుపుకోవడానికి మనకి ఇచ్చినటువంటి బండారి జగదీష్ అన్న గారికి, వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరి కృతజ్ఞతలు చెప్తూ, మరి ఇలాంటి ఒక కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు రావడానికి మాకు సహకారం ఇలాగే అందిస్తూ, మన రాష్ట్ర కోశాధికారి రమేష్ పటేల్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మీరు మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకి, మీ ఉపాధ్యాయులకి, మీ గ్రామానికి, ప్రతి ఒక్కరికి కూడా మంచి పేరు తేవాలని మరి సందర్భంగా చెప్తూ, మరి ఇంకా అందరికీ తెలుసు మీరు మంచి చదువుకుంటే మీరు ఈరోజు టాపర్ అయ్యి 75 మార్క్స్ వచ్చాయి. మరి ఒక ప్రణాళికతో పాప మాట్లాడేది, ఎంత బాగా మాట్లాడేది. తల్లిదండ్రులు మొదటి గురువులు, మన ఉపాధ్యాయులు రెండవ గురువు. వాళ్ళు చెప్పింది మనం చక్కగా విని వాళ్ళకు ఎప్పుడు వాళ్ళంటే వాళ్ళు కూడా మనకి చదువు కూడా మంచి చెప్తారు, మనం కూడా మంచిగా చూసుకొని మనకు అన్ని విద్యాబుద్ధులు నేర్పిస్తారు. అది చాలా బాగా చెప్పింది. అదే కాకుండా మనం కూడా చదవాల్సిన భవిష్యత్తు ఉంది. ఈరోజు మన జిల్లా నుంచి ఎండల సౌకర్య హాకీ ప్లేయర్ అంటే క్రీడలో కూడా ఏ దాంట్లో మనం ప్రతిభ సాధించవచ్చు. ఎండల సౌకర్య జాతీయ హాకీ ప్లేయర్, మరి అలాగే ఇంకా అంతర్జాతీయ మన ఇండియా కాడి ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్, మన కోచ్ మళ్ళీ మన కాపు అమ్మాయి మొన్న గెలిచింది పాప.
మన ఎల్లగొండ గ్రామం. అట్లా చాలామంది విద్యార్థులు మన చిన్న స్థాయి నుంచి బలవంతపూర్ గ్రామమే చిన్న గ్రామం తిరుకొండ దగ్గర మేస్త్రి పని చేస్తూ మరి చదివించారు పిల్లలు. మరి చదవాలనేది మీకు ఉండాలి, తల్లిదండ్రులు తప్పకుండా చదివిస్తారు ఇంత వీరస్థితిలో ఉన్నారా. మరి ఇప్పుడు మనకు బాలశ్రీనివాస్ పటేల్ కూడా చెప్పి ఎవరికైనా ఇంజనీరింగ్లో సీట్లు ర్యాంక్ ప్రకారం రాకుంటే వారికి ఇంజనీరింగ్లో మనం సీట్లు ఇచ్చే బాధ్యత వారు తీసుకున్నారు. వారికి మన జిల్లా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ సపోర్ట్ కొడుతుంది. మరి అలాగే మన ప్రతి ఒక్కరు కూడా మనం మీ కళాశాలలో మీ స్కూల్లో మంచిగా చదవాలని మంచి పేరు తేవాలని ఒకసారి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు మరియు ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుంది. అయితే అందరు దయచేసి వెళ్ళదు, ప్రతి అబ్బాయి అమ్మాయితో కూడా స్టూడెంట్తో గ్రూప్ ఫోటో కూడా దిగడం ఉంది కాబట్టి వెళ్ళిపోకండి. తర్వాత భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భోజనానంతరం మీరు వెళ్ళొచ్చు. ఈ
ఎండల హన్సిక, మా నాన్న ఎండల సుదర్శన్, ఎండల అంబిక మా తల్లి పేరు. నాకు ఈరోజు తెలంగాణ మున్నూరు కప్ సంఘంలో నాకు 9.8 వచ్చినందుకు సన్మానం చేశారు. నేను చాలా సంతోషంగా ఉన్నా. నేను అలానే ఇంకా హయ్యర్ స్టడీస్లో కూడా ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా ఇలానే ఇంకా మంచిగా తెచ్చుకుంటా. From Nalanda High School, Mamadpalli. My mandal is Armoor, district is Nizamabad. I studied in Nalanda High School and I achieved 10 GPA. And my father name is Chinna Narsimlu and mother is Sharanya. They both motivate me a lot. And every time they supported me, not only my parents but also my teachers supported me and motivated me very much. Because of them, I achieved 10 GPA in my 10th standard. I want to thank all of them and I want to become an IAS officer within 8 years and I want to stand on this stage and I want to receive the IAS certificate and felicitation with same the community. Thank you. నా పేరు శ్రీజ, రాంపూర్ విలేజ్, మండల్ డిచ్పల్లి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. మా డాడీ పేరు సాగర్, మా మమ్మీ పేరు రాణి. నేను ఎంజేపీటీ గురుకులాలో చీమన్పల్లి సిరికొండ మండల్ అక్కడ చదువుకున్నాను. నాకు 9.7 GPA వచ్చింది. నాకు అంత స్కోర్ రావడానికి మా పేరెంట్స్ అలాగే మా టీచర్స్ ముఖ్య కారణం. వాళ్ళు లేకపోతే నేను ఈ స్టేజ్లో ఉండేది కాదు. థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్ యూ పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఇది కూడా అంటే ఇక్కడ మున్నూరు కప్ వాళ్ళందరూ అంటే ఎవరు ఈ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చారు. ఇక్కడ 85 మెంబర్స్కి సన్మానం అయితే జరిగింది. అలా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ ఇది. ఇట్లా గొప్పగా సన్మానం చేయడం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ.